ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలో పనిచేసే ఆయా వర్కర్లకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర రాష్ట్ర కమిటీ పిలుపుచ్చింది. అందులో భాగంగా ధర్మవరంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి ఆ రకంగా ఆర్డీఓ గారికి ఇప్పుడే వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆయాలుగా పనిచేస్తున్నటువంటి వర్కర్లు దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఇందులో పనిచేస్తున్నటువంటి వర్కర్లుగా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వర్కర్లతో వెట్టి చాకరీ చేయించడం జరుగుతోంది. వీరికి అతి తక్కువ వేతనం అంటే 6,000 రూపాయలు ఇచ్చి పార్ట్ టైం వర్కర్ అని పేరుకు చెప్తున్నారు, కానీ ఫుల్ టైం వర్కర్లుగా వీళ్ళతో పనిచేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఫుల్ టైం వర్కర్గా పనిచేసేటప్పుడు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం కానీ లేదా అధికారులు కానీ ఏమాత్రం కూడా ఈ బడుగు బలహీన వర్గాలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము అడుగుతున్నాం, ఇంత సేవ చేస్తున్నటువంటి వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అడిగితే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉన్నారు. కనీస వేతనంతో పాటు వర్కర్లకు పిఎఫ్ ఇవ్వాలా, ఈఎస్ఐ ఇవ్వాలా, ఇట్లాంటి అనేక సౌకర్యాలు అమలు చేయాల్సినటువంటి ఈరోజు ధర్మవరం డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల స్కూల్ ఆయాలు అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఈరోజు మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలు కేవలం 4,000 రూపాయల కంటెంజెంట్ పేరుతో 4,000 రూపాయలు మాత్రం ఇస్తున్నారు. వీరికి కనీసం వేతనం అమలు చేయాలా. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్మికుల పేరుతో తీసుకున్న కార్మికులకు కేవలం 6,000 రూపాయలు ఇచ్చి వారి యొక్క కుటుంబాలు బాగా ఇబ్బంది పడే విధంగా ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ విధంగా కాకుండా వారి కనీస వేతనం అమలు చేసి వారి కుటుంబాలు బజారు పాలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్మికుల పేరుతో తీసుకుంది, కానీ వారి వేతనాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అందుకని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు కనీస వేతనం అమలు చేయాలా, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలా, ప్రమాద బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలా. పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యంతో పాటు ఈరోజు ఎందుకంటే కార్మికులు పోయే చోట ఎక్కడైనా ప్రమాదం జరిగితే వారికి ఎటువంటి బీమా లేదు. ఈ మధ్యకాలంలోనే ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు ప్రయాణం చేస్తూ అంటే వర్క్ మీద పోయేటప్పుడు ప్రమాదాలకు గురై మరణించడం జరుగుతున్నది. అందుకని అటువంటి కార్మికులతో పాటు ఈ ఆయాలకు కూడా కనీస వేతనం అమలుతో పాటు పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తారు.